మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకానొక అడవిలో ఇద్దరు వ్యక్తులు కలిశారు. ఈ కలయిక నిజమైన ఆనందమంటే ఏంటో మనకొక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ఒకరేమో ఓ పెద్ద రాజ్యానికి చక్రవర్తి, కాని ఆయన మనసంతా తీరని బాధ. ఇంకొకరేమో ఏమీ లేని ఓ సన్యాసి, కాని ఆయన ముఖంలో మాత్రం వర్ణించలేని ఆనందం. ఇంతకీ ఏంటి కథ? పదండి తెలుసుకుందాం. యదు మహారాజుకి అస్సలు అర్థం కాలేదు. అడవిలో హాయిగా తిరుగుతున్న ఆ అవధూత దత్తాత్రేయుణ్ణి చూసి తెగ ఆశ్చర్యపోయాడు. అదేంటి, నా దగ్గర ఇంత రాజ్యం, ఇంత సంపద ఉన్నా నాకు క్షణం మనశ్శాంతి లేదు. కాని ఈ సన్యాసి దగ్గర ఏమీ లేదు, అయినా ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాడు అని ఆలోచించాడు. ఈ తేడానే రాజు మనసులో ఓ ప్రశ్నను రేకెత్తింది. ఆ ఒక్క ప్రశ్న అతని జీవితాన్ని చూడబోయే పద్ధతిని మార్చేసింది. ఇక ఆగలేక యదుమహారాజు వినయంగా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్లాడు. స్వామీ, మీ ఆనందానికి రహస్యమేంటి? ఏమీ లేకపోయినా మీరు ఎలా ఇంత సంతృప్తిగా ఉన్నారు? నా దగ్గర అన్నీ ఉన్నాయి, అయినా నా మనసులో ఎప్పుడో ఏదో ఒక అశాంతి. దయచేసి చెప్పండి, మీ గురువు ఎవరు? ఈ జ్ఞానం మీకెక్కడ్నుండొచ్చింది అని ఆర్తిగా అడిగాడు. రాజేమనుకున్నాడో, బహుశా ఏదో ఒక గొప్ప ఋషి పేరు చెప్తారేమో అని. కాని దత్తాత్రేయుడు చెప్పిన సమాధానం రాజు ఊహకి అస్సలు అందలేదు. ఆయన నవ్వి, నాకు ఒకరని గురువు లేరు, ఈ ప్రపంచమే నా గురువు, నేను చూసే ప్రతి దానినుంచి నేర్చుకుంటాను అన్నారు. ఆ మాట వినగాని రాజుకి నోట మాట రాలేదు. దత్తాత్రేయుడు ఇంకా కొనసాగించారు. నాకు ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం 24 మంది గురువులున్నారు అన్నారు. రాజుకి మరింత ఆశ్చర్యం. 24? అది గురువులా? అసలు ఎవరై ఉంటారు వాళ్ళు? అసలు విషయమేంటంటే, ఆయన గురువులు గొప్ప గొప్ప ఋషులో పండితులో కారు. ఆయన గురువులు భూమి, నీరు, ఓ పావురం, చివరికి ఓ మామూలు బాణాలు తయారుచేసే వ్యక్తి కూడా. అంటే దత్తాత్రేయుడు తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతిదాన్నీ తన గురువుగా చూశారన్నమాట. సరే, మరి ఆ గురువుల నుండి ఏం నేర్చుకున్నారో చూద్దామా? దత్తాత్రేయుడు మొదట పంచభూతాల గురించి చెప్పడం మొదలుపెట్టారు. మన చుట్టూ ఉండే ఈ ప్రాథమిక శక్తులు మనకు ఓర్పు, స్వచ్ఛత, దేనికీ అంటకుండా ఉండటం లాంటి గొప్ప పాఠాలు ఎలా నేర్పుతాయో ఆయన వివరించారు. ఆయన చెప్పిన మొదటి గురువు భూమి. ఒకసారి ఆలోచించండి, మనం భూమి మీద నడుస్తాం, తవ్వుతాం, కొన్నిసార్లు దాన్ని పాడు కూడా చేస్తాం. అయినా సరే భూమి మౌనంగా అన్నింటినీ సహిస్తుంది. సో భూమి నుండి నేర్చుకోవాల్సిన పాఠం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే అచంచలమైన ఓర్పు, నిస్వార్థ సేవ. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ప్రశాంతంగా ఉండాలి. అంతేకాదు, మనకు కీడు చేసిన వాళ్లకి కూడా మేలు చెయ్యాలని భూమి మనకు గుర్తుచేస్తుంది. ఇక రెండో గురువు నీరు. నీటి గుణమేంటి? అది సహజంగానే స్వచ్ఛంగా ఉంటుంది. అది మురికిని తాకినప్పుడు దాన్ని కడిగేస్తుంది, కానీ తన స్వచ్ఛతను మాత్రం కాపాడుకుంటుంది. నీటి నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. మనం కూడా మనసులో స్వచ్ఛంగా ఉండాలి. ఒక ఋషి కూడా అంతే, స్వచ్ఛమైన నీళ్లలాగా ఉండాలి. చుట్టూ ఉన్న చెడు తనమీద ప్రభావం చూపకుండా చూసుకోవాలి. పైగా తన దగ్గరికి వచ్చిన వాళ్లను కూడా మంచివైపు నడిపించాలి. పంచభూతాల తర్వాత దత్తాత్రేయుడు ఇప్పుడు జీవుల దగ్గరనుంచి నేర్చుకున్న పాఠాల గురించి చెప్పారు. జంతువులు, కీటకాలను గమనించడం ద్వారా అనుబంధంలో ఉన్న ప్రమాదాల గురించి, అలాగే మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆయన తెలుసుకున్నారు. ఆయన ఓ పావురాల కుటుంబాన్ని చూశారు. ఓ వేటగాడు వల వేస్తే అందులో పిల్లపావురాలు చిక్కుకున్నాయి. అయ్యో నా పిల్లలు అనుకుంటూ తల్లిపావురం కూడా ఆ వలలోకి దూకింది. భార్య, పిల్లల మీద ప్రేమతో తండ్రి పావురం కూడా వాళ్ల వెనకే వెళ్లి వలలో చిక్కుకుపోయింది. ఈ చిన్న విషాదకర కథలో ఓ పెద్ద పాఠం ఉంది. అదేంటంటే, మితిమీరిన ప్రేమ, అనుబంధం మన స్వేచ్ఛను లాగేసుకుంటుంది. చివరికి మనల్ని కూడా బాధ, దుఃఖమనే వలలో బంధించేస్తుంది. ఆయన చెప్పిన మరో గురువు మిడుత, అంటే దీపపు పురుగు. దానికి మంట అంటే ఎంత ఇష్టమంటే, ఆ వెలుగుకి, ఆ అందానికి ఆకర్షింపబడి నేరుగా వెళ్లి ఆ మంటలోనే పడి ప్రాణం తీసుకుంటుంది.
ఈ దీపపు పురుగు మనకొక పెద్ద హెచ్చరిక లాంటిది. బయటి అందాలకు, మన కంటికి నచ్చిన వాటికి ఆకర్షితులైతే ఎంత ప్రమాదమో ఇది చూపిస్తోంది. అసలైన రక్షణ మన దృష్టిని బయటినుంచి లోపలికి, మన ఆత్మవైపు తిప్పుకోవడంలోనే ఉంది. దత్తాత్రేయుడు గురువులు ప్రకృతి, జంతువులే కాదు, మనుషులు కూడా. వాళ్ల రోజువారీ పనుల్నుంచి, మామూలు సంఘటనల నుంచి కూడా ఆయన ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నారు. ఒకసారి దత్తాత్రేయుడు ఓ యువతిని గమనించారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. పెళ్లిచూపుల కోసం ఎవరో అతిథులు వస్తున్నారట. వాళ్లకి భోజనం పెట్టడానికి ఆమె ధాన్యం దంచడం మొదలుపెట్టింది. ఆమె అలా దంచుతుంటే చేతికున్న గాజులన్నీ గలగలమని పెద్ద శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం విని ఇంట్లో తను ఒక్కతే పనిచేస్తుందని, బహుశా తమది పేద కుటుంబమని ఆ అతిథులు అనుకుంటారేమో అని ఆమె కంగారుపడింది. వెంటనే ఏం చేసిందంటే ఒక్కో గాజుని పగలగొట్టడం మొదలుపెట్టింది. చివరికి ప్రతి చేతికి ఒకే ఒక గాజు మిగిలే వరకు తీసేసింది. అప్పుడు అంతా నిశ్శబ్దం. చూశారా, ఓ మామూలు సంఘటన, కాని దీనినుంచి దత్తాత్రేయుడు ఓ గొప్ప సత్యాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే, ఎక్కువ మంది కలిసి ఉన్నచోట గొడవలు, మాటలు, పట్టింపులు ఉంటాయి. ఇద్దరున్నా సరే అనవసరమైన చర్చలు రావచ్చు. అందుకే నిజమైన శాంతి, ఏకాగ్రత కావాలంటే సన్యాసి ఒంటరిగా, ఏకాంతంగా ఉండాలి. ఆయన చూసిన మరో వ్యక్తి ఓ బాణాలు తయారు చేసేవాడు. అతను తన పనిలో ఎంతలా మునిగిపోయాడంటే, పక్కనుంచి ఓ మహారాజు తన సైన్యంతో ఊరేగింపుగా వెళ్తున్నా సరే అతనికి తెలీదు. అతన్ని ప్రపంచం మొత్తం ఆ ఒక్క బాణాన్ని పదును పెట్టడం మీదే ఉంది. దీన్ని బట్టి మనకు ఏకాగ్రత యొక్క శక్తి ఏంటో అర్థమవుతోంది. మనసు మొత్తం ఒకే పనిమీద పెట్టినప్పుడు బయట ప్రపంచం మనకు కనిపించదు, వినిపించదు. ధ్యానంలో, ఆధ్యాత్మిక సాధనలో ఇలాంటి ఏకాగ్రతే చాలా చాలా ముఖ్యం. ఇలా తన గురువుల గురించి, వాళ్ళ దగ్గర నేర్చుకున్న పాఠాల గురించి చెప్పాక దత్తాత్రేయుడు మళ్ళీ రాజు అడిగిన మొదటి ప్రశ్నకు వచ్చారు. సరే, ఇంత జ్ఞానం ఉంది, మరి అసలైన ఆనందానికి మూలమేంటి? తేగ చాలా స్పష్టంగా ఉంది కదా. రాజు దగ్గర అన్నీ ఉన్నాయి, కాని సుఖం లేదు. సన్యాసి దగ్గర ఏమీ లేదు, కాని ఆనందం ఉంది. అప్పుడు దత్తాత్రేయుడు తన అసలు రహస్యాన్ని చెప్పారు. నేను ఆనందంగా ఉండటానికి కారణం నా దగ్గర ఏముంది అనేది కాదు, నేను ఎలా ఉన్నాను, ఏమై ఉన్నాను అనేది. అంటే ఆనందం బయట వస్తువుల్లో లేదు, అది మనలోనే ఉంది. చూడండి, దత్తాత్రేయుడి కథ మనకు చెప్పేది ఒక్కటే: జ్ఞానమనేది ఎక్కడో లేదు, మన చుట్టూనే ఉంది. మనం కళ్ళు తెరిచి చూస్తే, వినయంగా గమనిస్తే, ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి అనుభవం మనకు గురువే. సరే, మరి ఈ కథ విన్న తర్వాత మీరొకసారి ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీ గురువులెవరు? చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.